హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే నేను ఒక కర్రీ మసాలా చూపిస్తానండి. మనం నాన్ వెజ్ చేసుకునేటప్పుడు మసాలా ప్రిపేర్ చేసి వేసుకుంటాం కదండి. అదేవిధంగా మనం వెజిటబుల్స్ కర్రీ చేసేటప్పుడు ఈ పొడిని అయితే వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను తయారు చేసే ఈ పొడిని అయితే మనం వెజిటబుల్స్ కర్రీ చేసేటప్పుడు వేసుకోవచ్చు. ఎగ్స్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. దీన్నే కారపొడి అని కూడా అంటారండి. వేడివేడి అన్నంలో కూడా కలిపేసుకొని తినొచ్చు, అంత బాగుంటుంది ఈ పొడి అయితే. ఇప్పుడైతే దీన్ని రెడీ చేసుకుందాం అండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకుని, ఒక అరకప్పు వరకు వేసుకుంది. అరకప్పు వరకు పల్లీలు వేసుకొని ఇందులో కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. ఈ రెండు కూడా కొద్దిగా వేయించుకోవాలండి. కొంచెం వేడెక్కేంత వరకు వేయించుకొని ఇందులో ఎండుమిర్చి అండి, ఒక 5 లాగా ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇందులోని ఒక అరకప్పు వరకు పచ్చిశనగపప్పుని, ఇవన్నీ కూడా కొద్దిగా వేగాలండి. మనకి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో అయితే ధనియాలను వేసుకుందాం. చూడండి, ఇవైతే మనకు కొద్దిగా వేగాయండి. ఇప్పుడైతే మనం ధనియాలను వేసుకుందాం అండి. ఒక అరకప్పు వరకు ధనియాలు వేసుకోండి. ఇవన్నీ కూడా ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని వేయించుకోవాలండి. పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని వేయించుకోవాలి, లేకపోతే ఈ పప్పు మనం వేసుకున్నవన్నీ కూడా మాడిపోతుంటాయి. మనకు మాడిందంటే ఈ మసాలా అనేది మంచిగా రాదండి. ఇవి మాడకుండా చూసుకోవాలి, కలుపుతూనే ఉండాలండి. ఇదే విధంగా ఇవి వేసిన నుంచి కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ధనియాలను వేసుకున్నాం కదండి. ఇందులోని మీ దగ్గర పెద్ద సైజు ఆవాలు ఉంటే ఆవాలు వేసుకోండి. నా దగ్గర చిన్న సైజు ఉన్నాయండి. ఇవైతే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇవి కూడా వేయించుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి. మంచిగా ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ఇందులో ఒక పావు కప్పు వరకు నువ్వులు వేసుకోండి. మనకి వేపుళ్ళు అవి చేసుకుంటాం కదండి, వాటికైతే బాగుంటుంది ఈ మసాలా అయితే. మనం ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే వేపుళ్ళకైనా మనకి గ్రేవీ కర్రీ చేసుకునేటప్పుడైనా, ఎగ్స్ చేసుకునేటప్పుడైనా ఇదైతే మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇదైతే ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని మొత్తం కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ చిటపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలండి. మనం వేసుకున్న ఈ పప్పులు అన్నీ కూడా చిటపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి. మన నువ్వులు కూడా వేసాం కదండి, ఇవి చిటపట్లు ఆడాలి, అంతవరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని వేయించుకోవాలండి. చూడండి, ఇవైతే చిటపట్లు ఆడడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడైతే ఎండు కొబ్బరిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మీ దగ్గర ఎండు కొబ్బరి లేదు, ఎండు కొబ్బరి పొడి లేదు, ఎండు కొబ్బరి ఉందంటే అదైనా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ వేసుకోవచ్చండి. లేకపోతే ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు, ఏదో ఒకటి వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇది మనం ఒక కర్రీ కోసమే, వేపుళ్ళ కోసం చేసుకుంటాం కాబట్టి దీంట్లో అయితే గరం మసాలాకు సంబంధించిన ఏ ఐటమ్స్ కూడా వేయడం లేదండి. ఇదిగోండి, ఇప్పుడైతే ఇది వేగిపోయిందండి. ఇది పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోని ఈ మసాలా అనేది మనకు పాడవకుండా ఉండాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మసాలా అయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి, పాడవడం అది ఉండదు. ఇప్పుడు ఇదైతే ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి కొద్దిగా వెల్లుల్లినండి, ఒక 10-11 వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇవైతే చల్లార్చుకుందాం అండి. ఇవి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఈ ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారాలండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం.
చూడండి మనం రెడీ చేసుకునే మసాలా పొడులు మొత్తం ఇది చల్లగా అయిపోయిందండి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవైతే వేసుకున్నామండి. చూడండి ఇందులో వేసుకొని దీంట్లోని ఒక 10-11 వరకు వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టేసి చూపిస్తానండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. బరకగా అయినా పర్వాలేదండి మిక్సీ పట్టుకున్నా. ఇది మనం కూరలో వేసుకుంటాం కాబట్టి ఇది కరిగిపోద్ది, పర్లేదు. ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇదైతే పులుసు కూరలకైతే 2 స్పూన్లు వేసుకోండి. వేపుళ్ళకైతే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. మనం పులుసు కూరలు ఏవైనా చేస్తాం కదండి, బెండకాయ పులుసు ఇటువంటివి, వాటికైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి. వేపుళ్ళు చేసేటప్పుడు మనం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇందులో ఎందుకంటే మనం మసాలాలు ఏవి వేసుకోలేదు కదండి, పప్పులు ఇవే వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకున్నా ఏం అవ్వదండి మనకి. ఈ విధంగా అయితే చేసుకొని వేసుకోండి. సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. ఎగ్స్ చేసేటప్పుడైనా ఇది వేసుకోవచ్చండి. ఈ మసాలా అన్నది బాగానే ఉంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవడం కదండి, కొద్దిగా వేడిగా ఉంటుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మూత పెట్టి. బయట అయితే ఒక వారం రోజుల వరకు ఉంటుందండి, నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే ఎన్ని రోజుల వరకైనా నిల్వ ఉంటుందండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తిన్నా సరే బాగానే ఉంటుంది. ఈ విధంగా అయితే చేసుకోండి. ఈ కర్రీ మసాలా కనుక దీన్నే కారపొడి అని కూడా అంటారండి. ఈ కర్రీ మసాలా కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.